విచ్ ఏరియా ఈజ్ ప్రజెంట్ ఇంట్రెస్ట్ మీ రీసెర్చ్లో? రైట్, ఈ ప్రజెంట్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది సార్? థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్. మేము మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాము. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఏఐ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ బెటర్ దాన్ హ్యూమన్ ఇన్ సమ్ కేసెస్. కానీ ఎలాగా? చాలా కేసెస్లో డిజైనర్స్ దెమ్సెల్వ్స్ దే డోంట్ నో వై ఇట్ అచీవ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ దాన్ హ్యూమన్స్. అందువల్ల ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్లో పనిచేస్తుంది కానీ అది ఎందుకు పనిచేస్తుందో తెలియకపోతే ఎలా వాడటం అన్న ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు పాలసీ మేకర్స్ ఉన్నారు, మన గవర్నమెంట్ నామ్స్ పెట్టాలి. ఎనీ ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది అంటే ఈ క్రైటీరియా మీట్ అయితేనే మీరు మార్కెట్లోకి వదలండి. ఎటువంటి అండర్స్టాండింగ్ లేకుండా దాన్ని మీరు ఎలా వాడతారు? అప్లికేషన్స్ లైక్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, అటానమస్ నావిగేషన్ ఉంది. డ్రైవర్ లేకుండా కార్ మేము డెమాన్స్ట్రేట్ చేస్తే క్యాంపస్ లోపల, కానీ రియల్ వరల్డ్లోకి తీసుకొస్తే అది రెడీనా కాదా? ఇలాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని స్టడీ చేయడాన్ని ఎక్స్ప్లెయినబుల్ ఏఐ అంటారు. అంటే ఏంటంటే ఆ ఏఐ ఎలా సాల్వ్ చేస్తుంది? ఇప్పుడు గో చెస్ ఛాంపియన్స్ని ఓడించింది, అది ఎలా ఓడించింది? దాని స్ట్రాటజీ ఏంటి? అది ఎలాగా తన ఆటని ఇంప్రూవ్ చేసుకుంటుంది? లేదు ఆ సిచ్యువేషన్లో ఆ మూవ్ ఎందుకు వేసింది? ఇలాగా తన మూవ్స్ని, తన ఇన్ఫరెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఎక్స్ప్లెయినబిలిటీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. దాని మీద మేము వర్క్ చేస్తున్నాము. డెవలప్ చేసిన మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదు ఎక్స్ప్లెనేషన్స్తో పాటు నేర్చుకునే మోడల్స్ని డిజైన్ చేయడము. మనిషిలాగా ఇప్పుడు మనం ఒక పని చేసామంటే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఆ థాట్ ప్రాసెస్ని అనుసరించి మనం ఒక పని చేస్తాం. ఓకే, అలాగా మోడల్స్ని కూడా మనం డ్రైవ్ చేయగలమా? హ్యూమన్ ఇంటర్ప్రిటబుల్ యాక్షన్స్ని తీసుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ని మనం తయారు చేయగలమా అన్నది ఒక ఇంపార్టెంట్ డైరెక్షన్. ఐ హ్యావ్ అ పిహెచ్డి స్టూడెంట్ వర్కింగ్ ఇన్ దట్ ఏరియా. ఇంకొకటి ఏఐ ఇన్ హెల్త్ కేర్ అన్నది చాలా చాలా అవసరం. ఏఐ చాలా రకాలుగా, ఏఐ ఈజ్ బెస్ట్ ఇన్ రికగ్నైజింగ్ ప్యాటర్న్స్. మనుషులు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా కనుక్కోలేని ప్యాటర్న్స్ని ఎక్కువ డేటా ఇస్తే, కంప్యూట్ ఇస్తే ఏఐ అల్గారిథం కెన్ ఫైండ్. అందువల్లనే డయాగ్నోసిస్లో హ్యూమన్ ఎక్స్పర్ట్స్ కంటే కూడా కొన్ని కేసెస్లో ఏఐ అవుట్ పర్ఫార్మ్స్. ఎందుకు? మనిషి నేకెడ్ ఐతో పట్టుకోలేని ప్యాటర్న్స్ని సఫిషియంట్ డేటా అండ్ కంప్యూట్ ఇస్తే ఏఐ కెన్ డూ దట్. అందువల్ల అట్లాంటి ప్రాబ్లమ్స్లో మేము కూడా వర్క్ చేస్తున్నాము. పర్టికులర్గా న్యూరో డిజనరేటివ్ కండిషన్స్ అని, అల్జైమర్స్, స్కిజోఫ్రీనియా ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఎఫ్ఎంఆర్ఐ ద్వారా స్కానింగ్ చేసి, ఫంక్షనల్ ఎంఆర్ఐ, స్ట్రక్చరల్ ఎంఆర్ఐ స్కాన్ చేసి బ్రెయిన్స్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎలా డిగ్రేడ్ అవుతుంది. నార్మల్గానే మనం ఏజ్తో బ్రెయిన్ డిజనరేట్ అవుతుంది, కానీ ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఫాస్ట్గా డిజనరేట్ అవుతుంది. సో అర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చా? 4 years ముందు, 5 years ముందు డిటెక్ట్ చేసి మనం కేర్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ని తగ్గించడము, వాళ్ళకి ముందే అవేర్నెస్ కలగజేసి ఆ ఇంపాక్ట్ని తగ్గించడము, అలాగా ఆ ప్రాబ్లం కూడా ఒకటి మేము సాల్వ్ చేస్తున్నాము. వీ కొలాబరేట్ విత్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు, శ్రీ చిత్ర ఫ్రమ్ కేరళ, వాళ్ళు న్యూరో సైంటిస్టులు, న్యూరో సర్జన్స్ వాళ్ళంతా. దట్ ఈస్ వన్ థింగ్.